సో టీవీఎస్ రైడర్ మీద 25cc వెహికల్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇది సపరేట్ కేటగిరీ, అది సపరేట్ కేటగిరీ, కానీ ఇంజిన్ ఒకటే. అంటే హెల్మెట్ ఇండికేటర్, గేర్ ఇండికేటర్. ఫస్ట్ గేర్ ఎంత వెళ్తుందో చూద్దాం. అసలు ఈ రైడర్లో ఇది ఒక ఇష్యూ ఉన్నట్టుంది కదా. సూపర్ అంటే సూపర్ ఉంది స్క్రీన్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ రుజయ్. సో ఈరోజు అయితే నేను టీవీఎస్ రైడర్ అయితే రైడ్ అయితే చేస్తున్నా. రైడర్ అయితే ఇక్కడ ఉంది. వెహికల్ అయితే నేనైతే లాస్ట్ టైం ఒకసారి నడిపా, మళ్ళీ ఈరోజు నడుపుతున్న వెహికల్. సో దీనిది మీరు టీఎఫ్టీ స్క్రీన్ చూసారు. సో టీవీఎస్ రైడర్ మీద మన ఛానల్లో వీడియో వస్తుందని వస్తుంది అంతే. చెప్పినామంటే వస్తుంది, కాకపోతే అప్పుడప్పుడు లేట్ అవుతుంది అంతే, కాకపోతే పక్కా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే వామ్మో అస్సలు లేదు. మొత్తం ఇగో ఎంత దింపుతున్నా, చాలా దింపాల్సి వస్తుంది బ్రేక్. నేను ప్రతి వీడియో కూడా మ్యాక్సిమం మార్నింగ్ టైం చేస్తా, ఈ వీడియో మాత్రం నైట్ టైం చేస్తున్నా. ఓహో, ఈ రైడర్లో ఇది ఒక ఇష్యూ ఉన్నట్టుంది నాకు తెలిసి, ఈ గేర్ ఇష్యూ. కానీ ఇది కొంచెం పర్లేదు, మరీ అంత చేంజ్ అవుతుంది. ఫస్ట్ సెకండ్ మంచిగా పడుతుంది, మూడో గేర్ వేస్తుంటే మాత్రం నాలుగో గేర్ చూపిస్తుంది. అయితే అన్ని వెహికల్స్లో కూడా ఉన్నాయన్నమాట ఇష్యూ. ఇది లాస్ట్ టైం మా ఫ్రెండ్ది వేరే బండి ఉండే, దాని దగ్గర అంటే ఆ వెహికల్లో కూడా సేమ్ ఇట్లాంటి ఇష్యూనే ఉండే. గేర్లు కొంచెం లేట్గా పడుతున్నాయి, అట్లనే చూపించడం కూడా చాలా వెరైటీగా చూపిస్తుంది. అంటే కరెక్ట్ చూపిస్తలేదు గేర్ అనేది. పీక్ ట్రాఫిక్లో వచ్చాను నేను. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 7:39 అవుతుంది. వామ్మో, ఇది కొంచెం కానీ బాగుంది బండి, స్పోర్టీగా అనిపిస్తుంది. రైడర్ 125 బండి మాత్రం గట్టిగా అనిపిస్తుంది. బండి అంటే స్టిఫ్గా ఉంది, నీట్గా. వామ్మో, ఇది నాకు గేర్ ఇండికేటర్ లేకపోతేనేమో నడపనే కాకపోతే బండి. అమ్మో 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 అమ్మో, కుక్కడు ఎట్లా పడితే ఎట్లా వస్తారు. ఇది మందే, నాకు నార్మల్ క్లచ్ అలవాటు లేదు. నాకు ఏంటంటే ఆ బండి అలవాటు అయిపోయిన తర్వాత ఈ బండ్లు తీయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు కూడా. వామ్మో, ఇంత దూరంకే ఇంత ఉబ్బరిస్తుంది. వామ్మో, ఇప్పుడు కొంచెం మంచిగా ఉందమ్మా. ఇంకా పైన అయితే ట్రాఫిక్ లేదు, చూద్దాం. సో వ్యూ ఎట్లా వస్తుంది, గోపుర యాంగిల్ మంచిగానే వస్తుందా లేదా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఇదే ఎంటార్క్ 150 మన ముందు వెళ్తుంది. ప్రొడక్షన్ అంతా ఇప్పించింది అనమాట. బాగుంది, వెనకాల నుంచి సేమ్ ఎంటార్కే, కాకపోతే ముందు నుంచి డిజైన్ చేంజ్ అయింది. కానీ అంటే సేమ్ ఎంటార్క్ 125 లెక్కన ఉంది వెనకాల నుంచి. సడన్గా చూస్తే ముందు నుంచి మాత్రం చేంజ్ అయింది. చూద్దాం ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అసలు ఎంత వెళ్తుంది వెహికల్ అని చెప్పేది. ఇది ఆల్మోస్ట్ మా ఫ్రెండ్ తీసుకొని ఒక 3 years అయిపోయి ఉంటుంది. లేటెస్ట్ మోడల్ అయితే కాదు ఇది, మరి అంత కొత్త మోడల్ కాదు. ఆల్మోస్ట్ ఇది తిరగడం కూడా 41,000 తిరిగింది వెహికల్. 41,375 kilometers అయితే తిరిగింది వెహికల్ ఇది. కానీ బాగుంది బండి, మంచిగా అనిపిస్తుంది. అంటే నేను హోండా షైన్ కూడా నడిపా, అది ఏంటంటే స్మూత్ ఇంజన్, అది దీనిలో రఫ్గా ఉండదు ఇంజన్. ఇది కొంచెం ఎట్లుందంటే ఇంజన్ ట్యూనింగ్ చాలా తేడా ఉంది షైన్కి దీనికి, చాలా తేడా ఉంది ఇంజన్ ట్యూనింగ్ అయితే. షైన్ ఇంకా బాగుంటుంది ఇంజన్ ట్యూనింగ్, ఎందుకంటే అది హోండా కదా, చాలా స్మూత్గా అనిపిస్తుంది వెహికల్. ఇది అంత స్మూత్ లేదు, అంటే అది ఉన్నంత స్మూత్ అయితే లేదు ఇది. అది చాలా స్మూత్ ఉంటుంది హోండా షైన్. కానీ దాంతో దీనికి కాంపిటీటర్ అంటే లుక్స్ పరంగా రెండు బాగుంటాయి, రెండిటికి నెగిటివ్ చెప్పలేము, రెండు బాగుంటాయి. అంటే దీని ప్రకారం చూస్తే ఇది బాగుంటుంది, అది చూస్తే అది బాగుంటుంది. రెండు వేరు లుక్స్, కానీ రెండు బాగుంటాయి చూడడానికి. పవర్ కొంచెం దీనికి ఎక్కువ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. అబ్బా, చాలా రోజుల నుంచి అనుకుంటున్నా రైడర్ మీద వీడియో పెట్టాలి అని చెప్పి, కానీ ఇంత ట్రాఫిక్లో నడుపుతానని నేను అస్సలు అనుకోలే. ఈ రైడర్ని ఏదో మార్నింగ్ టైం తీసుకుందాం అనుకున్నా, కాకపోతే ఈవినింగ్ అయినా కూడా ఇంత ట్రాఫిక్ ఉంటుందని అస్సలు అనుకోలే. కానీ బాగుంది వెహికల్. అంటే అలవాటు అయితే మాత్రం మంచిగా కట్లు కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. మరి మా వాడి టైర్స్ అన్నీ నేను చూడలే, గ్రిప్ అంతానే.
స్కిడ్ అయితే మళ్ళీ అదొక బాధ మనకి. బాగుంది, కంట్రోలింగ్ అయితే చాలా బాగుంది వెహికల్. ఓకే, చాలా బాగుంది వెహికల్. కంట్రోలింగ్ పరంగా అయితే సూపర్ ఉంది. కంట్రోలింగ్ మాత్రం నన్ను అడిగితే షైన్ కంటే ఇది కొంచెం బాగుంది ఏం చెప్పాలంటే. షైన్తో పోలిస్తే ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఏమైంది నీకు? ఓకే, ఇండికేటర్స్ పోయి ఇలా రావట్లేదు నీకు. మా ఫ్రెండ్ దీనికి సరిగ్గా సర్వీసింగ్ చేయిస్తున్నాడు అనుకుంటా. ఇంతకుముందు ఏంటంటే మంచిగా దీనికి నకల్ గార్డ్స్ కూడా పెట్టించినాడు అన్నమాట. ఇట్లా నేను అవి ఉంటాయి అనుకున్నా. ముందుకెళ్ళి ఇక్కడ ఆగి మీకు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తా. నన్ను అడిగితే 125cc నాకు తెలిసినంత వరకు దీనికంటే బెస్ట్ అంటే మాత్రం షైన్ 125 అంట. షైన్ SP 125. CB షైన్ ఉంటుంది, SP ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం షైన్ SP 125 చాలా బాగుంటుంది వెహికల్. ఎందుకంటే దానికి స్పెషాలిటీ ఏంటంటే దాని లుక్స్ బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే దాని మైలేజ్ బాగుంటుంది. దానిది టాప్ స్పీడ్ అంతా కూడా అంటే 125cc ఆల్ ఇన్ వన్ బండి అంటే మాత్రం అదే. ఇది కూడా ఆల్ ఇన్ వన్నే, కాకపోతే ఏంటంటే మైలేజ్ విషయంలో మాత్రం అదే తోపు దీంతో పోలిస్తే. మరి ఇది ఎంత వస్తుందో మనకు తెలియదు మైలేజ్. నేను ఎప్పుడు చెక్ చేయలేదు దీనికి ఎంత మైలేజ్ వస్తుందో అని చెప్పి. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తా. ఇక్కడ ఆగుతా. అగో వెరైటీగా అవుతుంది బండి. ఓకే ఓకే, దీనికి మిడిల్ స్టాండ్ అయినా వద్దా ఉంటుంది కదా, దీనికి ఉంది. చాలా సింపుల్గా ఉంది వెహికల్. నేను ఏం చెప్పాలంటే చాలా సింపుల్గా. దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్: యావరేజ్, ఓడోమీటర్, స్పీడోమీటర్, హెల్మెట్ ఇండికేటర్, గేర్ ఇండికేటర్, టైమ్ ఇండికేటర్, RPM, ఫ్యూయల్, ఎకనామీ. ఇది మనకి ఎకనామీ ఇంకా పవర్, ఈ రెండు. ఈ స్విచ్ దీనికి కిల్ స్విచ్ ఉండదు మన నార్మల్ గేర్ బండికి ఉన్నట్టు. దీనికి ఇక్కడ ఏమి ఇచ్చిండంటే పవర్ లేదా ఎకో, ఈ రెండు ఇచ్చిండు. అంటే ఇప్పుడు పైకి అన్నానంటే ఇక్కడ పవర్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ పెడితే ఎక్కువలోకి వస్తుంది. మళ్ళీ కొంచెం పవర్ కొంచెం తక్కువ ఉంటుంది పవర్కి ఎక్కువకి. మీకు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాం. మీకు చిన్నగా ఉంది బండి చూడడానికి, అంటే లెంత్. ఓకే, టైర్ అయితే కొత్తగానే ఉంది వెనకాలది. ఫ్రంట్ది కూడా మంచిగానే ఉంది, కొట్టొచ్చు అయితే. పవర్లో పెడితే అంటే ఎట్లా అంటే మరీ గీ అంటలేదు, నార్మల్, పర్లేదు. దీని ఫ్రంట్ లుక్ కూడా చూపిస్తాకండి మీకు. దీని ఫ్రంట్ లైట్ ఎలా ఉంటుంది అసలు అని చెప్పి. ఓకే, దీని ఫ్రంట్ లైట్ అయితే ఇలా ఉంది, బాగుంది. మంచిగా DRLs ఇచ్చాడు. ఇక్కడ మనకి LED లైట్ అయితే ఇచ్చిండు. ఇక్కడ LED లైట్ ఇచ్చి ఇక్కడ DRLs లెక్క ఇచ్చిండు. ఇక్కడ బ్రాండింగ్ ఉంది TVS అని చెప్పి. ఇక్కడ ఇండికేటర్స్ వచ్చినాయి. బ్యాక్ సైడ్ కూడా మనకి టైల్ లైట్ కూడా LED, ఇండికేటర్స్ వచ్చేసి బల్బ్ అయితే ఇచ్చిండు. ఇది మనకి సారీగడ్ అయితే ఇక్కడ ఉంది. సైడ్ ఫుట్ రెస్ట్ కూడా మనకి మెటల్ అయితే ఇచ్చిండు. 5 స్పీడ్ గేర్ బాక్స్. ఇది 125cc వెహికల్. ఇంకా దీంట్లో ఏమైనా ఉన్నాయి ఆప్షన్స్? ఈ పని చేస్తుంది అసలు ఇది. ఓకే, ట్రిప్ A, ట్రిప్ B, రేంజ్ ఇంకా 2 kilometers వెళ్తుందా బండి? అదేంది అది? ఓకే, పవర్లో పెడతానా? పవర్లో చేంజ్ చేస్తే, ఎక్కువలోకి చేంజ్ చేస్తే 2 kilometers. అంటే కొంచెం తప్పు చూపిస్తున్నట్టుంది. నేను తీసుకున్నప్పుడు పెట్రోల్ అయితే ఉంది వెహికల్లో. మరి ఫస్ట్ గేర్ ఎంత వెళ్తుందో చూద్దాం అసలు. సో ఫస్ట్ గేర్ అయితే వేసిన. ఫస్ట్ గేర్లో మనకి టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో చెక్ చేద్దాం. 38, 58, 78 వెళ్తుంది అనుకుంటా. 38 ఫస్ట్ గేరు, సెకండ్ గేర్ 58, థర్డ్ గేర్ 78, 79 దాకా వెళ్తుంది. చాలు, మరి ఓవర్ గంట కష్టం దీని మీద. పెట్రోల్ కూడా లేదు దీంట్లో, అది హైలైట్ అంటే. సో వెహికల్ అయితే నన్ను అడిగితే 125cc కేటగిరీలో రెండే బాగుంటాయి. ఒకటి హోండా నుంచి షైన్ SP, ఇంకొకటి ఇది రైడర్. ఇంకేమున్నాయి 125లో అంటే నార్మల్ బజాజ్ నుంచి N125 లేదంటే అంటే పల్సర్ 125, తర్వాత హీరో కంపెనీలోకి వెళ్ళి ఎక్స్ట్రీమ్ 125 కూడా ఉన్నట్టుంది.
కాకపోతే వాటితో పోలిస్తే కొంచెం ఈ రెండు మార్కెట్ వాల్యూ బాగుంటుంది. కొంచెం రీసేల్ వాల్యూ అయితే మాత్రం హోండాకు ఉంటుంది ఎప్పుడైనా కూడా. హోండాలో ఏ బండి అయినా కూడా రీసేల్ వాల్యూ ఉంటుంది. అది బండికి కాదు, కంపెనీ కోసమే రీసేల్ వాల్యూ ఉంటుంది అది హోండా కాబట్టి. లేదంటే దరిద్రంగా ఉంటుంది. ఇదేంటిది GS 310 బా సూపర్. నా డ్రీమ్ బైక్ అది. అంటే నా డ్రీమ్ అంటే నాకు ఒక అడ్వెంచర్ బండి తీసుకోవాలనిపిస్తుంది టూరింగ్ కోసం. మరీ ఓవర్ అడ్వెంచర్ కాదు, టూరింగ్ కోసం. ఓకే, ఎప్పటికన్నా తీసుకుంటా ఒక అడ్వెంచర్ వెహికల్. కానీ నాకు మైండ్లో ఉంది అయితే మాత్రం BMW GS 310 అయితే ఉంది. కాకపోతే అది కొంటానో లేదో నాకు తెలియదు ఇప్పుడప్పుడే. ఇక్కడ కొనే ఛాన్స్ వస్తే మాత్రం తీసుకోవడానికి అయితే 100కి 100% ట్రై చేస్తాను నేను. తీసుకునే ఛాన్స్ వస్తే మాత్రం పక్కా తీసుకుంటా. అని ఉందా నీడా కొట్టేద్దాం, అసలు ఎంత పడుతుందో చూద్దాం. కాకపోతే నేను బాలనగర్ అయితే వెళ్ళను, ఎందుకంటే ఇప్పుడు బాలనగర్ వెళ్ళినా కూడా నాకు అంత వెళ్ళదు బండి, వేస్ట్. నార్మల్ మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు చూస్తా. ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, సేమ్ రోడ్డు, కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కంటే కూడా. చూద్దాం. సో నన్ను అడిగితే మాత్రం ది బెస్ట్ అయితే మాత్రం షైన్ SP బ్రో. అది 100కి 100% బెస్ట్ అది. దాని తర్వాత వచ్చేది మాత్రం అంటే మీకు లుక్స్ కొంచెం స్పోర్టీగా, తర్వాత కొంచెం ఎగ్జాస్ట్ కూడా రగ్గడ్గా ఉండాలంటే మాత్రం రైడర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. లేదు నాకు ఫ్యామిలీ పరంగా, ఎందుకంటే ఇది మనకి సింగిల్ సీట్ లేదు అంటే నాకు తెలిసినంత వరకు. ఇది బండి అయితే మాత్రం స్ప్లిట్ సీట్ ఉంది కాబట్టి ఇద్దరికైతే కంఫర్ట్గా కూర్చోవచ్చు, ముగ్గురు కూర్చోవచ్చు. కాకపోతే స్ప్లిట్ సీట్ కాబట్టి ముగ్గురు అంత కన్వీనియంట్గా కూర్చోలేరు. మనకి షైన్ SP ఏంటంటే సింగిల్ సీట్ ఉంటుంది, బాగుంటుంది వెహికల్, సింగిల్ సీట్ కాబట్టి. డైరెక్ట్ ఇప్పుడు వరకు అది చూడండి, 3కి వచ్చాను నేను, 2కి వచ్చా మళ్ళా. వామ్మో ఇదేంది ఇది, నాకు వచ్చే బండ్లన్నీ కూడా ఇలా ఉంటున్నాయి ఏంది. లాస్ట్ టైం యాక్టివా రివ్యూ చేసినప్పుడు కూడా అంతే, సేమ్ ఇట్లానే మిర్రర్. దీనికి కూడా మిర్రర్ ఇష్యూ ఉంది. దీనికి ఏంటంటే బోల్ట్లు లేవు మన దగ్గర, దీన్ని కరెక్ట్ చేద్దామన్నా కూడా. ఒత్తిగేర్ అబ్బా, కంట్రోలింగ్ కూడా బాగుంది వెహికల్. అంటే ABS ఉందో లేదో నాకు ఐడియా, ABS లేదనుకుంటా దీనికి, కానీ కంట్రోలింగ్ బాగుంది వెహికల్. బా కంట్రోలింగ్ కూడా బాగుంది వెహికల్. అంటే పవర్ ల్యాగ్ అయితే లేదు అక్కడ కూడా. అంటే నేను గమనించింది అయితే మాత్రం అది పవర్ అయితే ఎక్కడ మనకి అంత ఓవర్గా ల్యాగ్ అయితే లేదు. పవర్ బాగుంది, పవర్ మరీ ఓవర్గా ల్యాగ్ అవ్వకుండా నీట్గా ఉంది. ఇట్లా పెట్టేసినా ఇంకా నాకు అయితే లేదు ఇది, ఎందుకంటే ఇది మొత్తం తిరిగిపోతుంది గాలికి. డైరెక్ట్ నేను ఇంటికైతే వెళ్తా. సో రైడర్ రివ్యూ అయితే ఎట్లా అంటే కంఫర్ట్ అయితే బాగుంది బ్రో, కంఫర్ట్ అయితే మంచిగా ఉంది, కంఫర్ట్ అయితే బాగుంది రైడర్ది. రైడింగ్ పోస్టర్ కానీ రైడింగ్ కంఫర్ట్ కానీ చాలా బాగుంది. బ్రేకింగ్ కూడా అంటే ఈ సెగ్మెంట్లో పర్లేదు, ఎందుకంటే మనకి వెనకాల డ్రమ్ బ్రేక్ వస్తుంది కాబట్టి ఈ సెగ్మెంట్లో అయితే నాకైతే నచ్చింది బ్రేకింగ్ కూడా. ఈ హారనే నాకు హెల్మెట్లో కూడా నాకు వినిపించట్లేదు. నేను కొడుతుంటే వెనకాల ఎక్కడో దూరం నుంచి వస్తే ఎట్లా ఉంటుంది, చిన్న హారన్ ఉంది దీనికి, కొంచెం ఉంది బ్రో, మంచిగా ఉంది పవర్. ఎంజాయ్ చేయొచ్చు, మజా వస్తుంది వెహికల్. మరి అంటే మనీ బట్టి ఏదన్నా కూడా. కానీ 125cc మాత్రం తోపు ఉంది బ్రో ఇది. నాకు కొంచెం R15 ఫీలే వస్తుంది కొంచెం, నేను చెప్పాలంటే దీని ఎగ్జాస్ట్ సౌండ్ కానీ. అంటే ఇది రెస్పాన్స్ బాగుంది, థ్రోటల్ రెస్పాన్స్ మంచిగా వస్తుంది. కానీ ఇది వ్యూ చూస్తాకి ఇట్లా బాగోదేమో నాకు తెలిసి. మంచిగా ఉంది,
ఇప్పుడు నేను మళ్ళీ మా ఫ్రెండ్కి వెహికల్ ఇచ్చేసి నేను R15 మా ఫ్రెండ్కి ఇచ్చా, ఎందుకంటే వేరే వర్క్ ఉంది అన్నాడు. మళ్ళీ వేరే వెహికల్ కూడా లేదు అతని దగ్గర, అందుకని R15 అతనికి ఇచ్చా, నేనేమో రైడర్ 125 తీసుకున్నా. బాగుంది, నాకైతే నచ్చింది బ్రో వెహికల్. నేను తర్వాత ఎప్పుడైనా కుదిరితే మా ఫ్రెండ్ దగ్గర షైన్ SP ఉంది, ఒకసారి అడిగి దాన్ని కూడా చేస్తా వీడియో నేను. కాకపోతే అది కొంచెం టైం పడుతుంది. అది కూడా బాగుంటుంది వెహికల్ అంటే, కాకపోతే దానికి ఏంటంటే దానికి టైర్, వెనకాల టైర్ కొంచెం అది సన్నంగా ఉంటుంది, ఇది కొంచెం లా ఉంటుంది అంతే. కానీ ఇంజన్ మాత్రం దాని 1000 రేట్లు బాగుంటుంది, ఎందుకంటే అది హోండా రిఫైన్మెంట్ చాలా బాగుంటుంది ఇంజన్ పరంగా. ఇంజన్ రిఫైన్మెంట్ బాగుంటుంది, దాని ట్యూనింగ్ వేరు దీని ట్యూనింగ్ వేరు, అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. దానికంటే ఇది కొంచెం ఒక 1000 1500 ఒక 2000 ఎక్కువ ఉంటుంది ఈ వెహికల్ రైడర్, ఎందుకంటే దీని లుక్స్ కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట. దాంతో పోలిస్తే దీని కొంచెం లుక్స్ చేంజ్ ఉంటుంది. ఇది కొంచెం చాలా స్పోర్టీగా ఉంటుంది ఈ వెహికల్, అంటే కలర్ థీమ్ కానీ ఇదంతా కూడా. సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. రైడర్ 125 రైడ్ రివ్యూ అంతే, ఇది జస్ట్ ఓవరాల్ రివ్యూ అయితే కాదు. ఒకవేళ నేను కుదిరితే మైలేజ్ టెస్ట్ కూడా చేయనీకైతే ట్రై చేస్తా, కాకపోతే కొంచెం కష్టమే, ఎందుకంటే మైలేజ్ టెస్ట్ అనేది ఫుల్ ట్యాంక్ కొట్టియాల. మనకేముంది, మనం 100-150 అవుతుంది అంతే మనకి ఖర్చు. చూడండి 3rd గేర్ అంట, కానీ నేను ఉన్నది ఫస్ట్ గేర్లు ఉన్న సెకండ్, దానికైతే వస్తుంది ఆటోమేటిక్గా. స్పీడోమీటర్ ఎర్రర్ అయితే ఉంది. సెకండ్ గేర్ చూడు, 3rd గేర్ వేస్తున్నా పైకి, 3rd 4th ఆగిపోతుంది ఇట్లా, 4th 5th సెకండ్. ఇది ఎట్లుందంటే 0 అయ్యి మళ్ళీ ఇప్పుడు న్యూట్రల్ ఉందో లేదో కూడా తెలియదు ఇది. ఓకే, న్యూట్రల్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు రేంజ్ ఎంత చూపిస్తుంది దీంట్లో? రేంజ్ ఏం చూపిస్తుంది అండి? దీనికి ఏంటంటే ఆటోమేటిక్ ఇంజన్ ఆఫ్ అయితే ఉంటుంది. ఎట్లా అంటే న్యూట్రల్ ఉంది కదా, ఆఫ్ అయిపోతుంది వెహికల్. స్టాండ్ ఏం వేయలేదు నేను, కానీ ఆఫ్ అయిపోయింది. ఇది కూడా దీనికి స్పోర్టివ్గా ఉంది, ప్లాస్టిక్ అంటే ఫైబరే, కాకపోతే చాలా స్పోర్టివ్గా ఉంది. సింగిల్ హార్న్ ఉంది. ఏంటిది, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పేరైతే ఇస్తుంది. ఇదేదో పేరు ఉంది ఇక్కడ, ఏముంది, ET అంటే ఎకో ట్రస్ట్ అంట. ET ఫ్యూయల్ ఇంజెక్షన్, ఎకో ట్రస్ట్. సో ఓవరాల్గా వెహికల్ అయితే ఇలా అయితే ఉంటుంది. తమ్నెయిల్ కోసం ఒక ఫోటో తీసేస్తా. కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మనకి షైన్లో ఇవన్నీ ఉండవు, ఇట్లా సిల్వర్. ఏంది ఇది, హైపాస్ లోపాసా? ఓకే, పాస్ స్విచ్ కూడా ఉంది నీకు. మనం ఫుల్ లైట్ వేస్తే ఎట్లా వస్తుంది? ఓకే, ఇది వెలుగుతుంది. పాస్ స్విచ్ చేస్తుంటే కిందది వస్తుంది. పాస్ స్విచ్ కింద ఇచ్చాడు. పాసింగ్ లైట్ అయితే కింద ఉంది, హై బీమ్ లో బీమ్ లైట్ అంటే పాసింగ్ స్విచ్. హై బీమ్ వేసినప్పుడు అది వెలుగుతుంది అంతే. సో మనం ఇంటికైతే వెళ్ళిపోతాను నేను. ఇంకా ఒక్క నిమిషం, గోప్రోలో ఛార్జింగ్ ఎంత ఉందో కూడా తెలియదు నాకు, అది ఒకసారి చూడాలి. కానీ ఒక రికార్డ్ అయితే అవుతుంది, వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో అదొక డౌట్. 25cc వెహికల్ తీసుకుందాం అనుకుంటే మాత్రం నాకు తెలిసినంత వరకు 2 కంపెనీస్ మంచిగా అనిపిస్తుంది. ఒకటి TVS రైడర్, ఇంకొకటి మాత్రం హోండా షైన్ SP. నన్ను అడిగితే మాత్రం అంటే 2 కేటగిరీస్. ఒకటి ఎట్లా అంటే ఇది సపరేట్ కేటగిరీ, అది సపరేట్ కేటగిరీ, కానీ ఇంజన్ ఒకటే. అంటే ఇంజన్ 125cc, కాకపోతే మీకు డైలీ తిరుగుతాను నేను, డైలీ ఒక 80 to 100 కిలోమీటర్స్ తిరుగుతాను. తర్వాత మైలేజ్ నాకు మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత నాకు సర్వీస్ కూడా మంచి రేట్లో, అంటే తక్కువ రీజనబుల్ రేట్లో అయిపోవాలి. స్పేర్ పార్ట్స్ కూడా తక్కువ రేట్లో అయిపోవాలన్నీ.
రిలయబిలిటీ ఎక్కువ ఉండాలి అనుకుంటే మాత్రం మీరు హోండా షైన్ ఎస్పీ 125 అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు ఇండియన్ బ్రాండ్ కావాలి, కొంచెం స్పోర్టీగా ఉండాలి లుక్స్, అంటే కొంచెం మంచిగా అనిపించాలి ఆ లుక్స్ అనేవి, రగ్గడ్గా అనిపించాలి ఆ బండి, ఎగ్జాస్ట్ కూడా కొంచెం రగ్గడ్గా ఉండాలి నాకు, ఇంకా స్పీడ్ అయితే బాగుంటుంది, కొంచెం టైర్ కూడా కొంచెం లావు ఉండాలి, అంటే కొంచెం విడ్త్ అనేది కొంచెం మంచిగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇది కూడా సర్వీస్ పరంగా బాగానే ఉంటుంది. టీవీఎస్ కూడా మరి అంత ఓవర్ కాస్ట్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది అది రెండు ఎయిర్ కూల్డే కాబట్టి మనకి సర్వీస్ కూడా కొంచెం తక్కువ రేటే ఉంటుంది, తక్కువలో అయిపోతుంది ఈజీగా. సర్వీస్ కూడా 125cc కాబట్టి తక్కువ ఖర్చుతో అయిపోతుంది సర్వీస్ కూడా అని. ఒకసారి నన్ను అడిగితే మాత్రం ఈ రెండిటికి తోపే, కాకపోతే చెప్పానుగా కేటగిరీ 1 కేటగిరీ 2 లెక్క మైలేజ్ ఇవన్నీ చూసుకుంటే హోండా షైన్ ఎస్పీ 125 బెస్ట్ వెహికల్. ఒకవేళ మనకి మైలేజ్ అవసరం లేదు, లుక్స్ కావాలి, కొంచెం రఫ్గా ఉండాలి వెహికల్, ఇంకోటి ఏంటంటే అది ఫ్యామిలీకి బాగుంటుంది షైన్ ఎస్పీ 125. ఇది ఫ్యామిలీకి బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే కొంచెం రగ్గడ్గా ఉంటుంది చూడ్డానికి. ఇంకొకటి ఏంటంటే మన సీట్ అయితే స్ప్లిట్ అయి ఉంటుంది, దీనికి సింగిల్ సీట్ అయితే ఉండదు. మరి సింగిల్ సీట్ మోడల్ ఉందో లేదో నాకైతే ఐడియా లేదు, లేదని అనుకుంటున్నాను నేను. రేడర్లో స్ప్లిట్ సీట్ ఉంటుంది కాబట్టి నన్ను అడిగితే షైన్ ఎస్పీ 125 బెటర్. కొంచెం లుక్స్ కానీ కొంచెం కలర్ గ్రే అంటే కొంచెం బ్రైట్గా కనిపించాలి వెహికల్, కొంచెం యూనిక్గా ఉండాలంటే మాత్రం రేడర్ 125. చూద్దాం ఇక్కడ అసలు ఎంత టాప్ స్పీడ్ వెళ్తుంది, ఎక్కడ ఎంత వెళ్తుంది అసలు. ఇది 100 వెళ్తుందా లేదా అసలు, 100 టచ్ చేయగలుగుతాను లేదు చూద్దాం. 92 పర్లేదు, నాకైతే మజా అనిపిస్తుంది వెహికల్, వెళ్తుంది. అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వేరే వీడియోలో చూసా 120 వెళ్ళదు కానీ 115, 116, 117 దాకా అయితే వెళ్తుంది. అంటే కొంచెం లాంగ్ ఉండాలి, అంటే కొంచెం ఎక్కువ రోడ్డు మంచిగా ఉండి ఖాళీగా ఉంటే కనుక కొట్టొచ్చు. ఇక్కడ ఏంటంటే నైట్ ఈవినింగ్ కదా అస్సలు అయితే లేదు, మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది. కానీ ఓవరాల్గా అయితే మాత్రం బాగుంది, ఎందుకంటే మనకి ఫ్రంట్ డిస్క్ ఉంటుంది అదొకటి. సో నేనైతే ఆల్మోస్ట్ ఇంటికైతే వచ్చేసా. సో వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియో మ్యాక్సిమం మీకు ఉండేది వీకెండ్ రైడ్ అంటే ఎంటార్క్ 125 వీడియో అయితే పడిపోతుంది మీకు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. పాత వీడియోస్ అనేవి చూసి లైక్ అయితే కొట్టండి, షేర్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.